నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ అండ్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం స్త్రీలలో సాధారణంగా మెన్సెస్ అన్నది డిలే అవుతూ ఉంటుంది కదా. దీనికి గల కారణాలు, దీంట్లో ట్రీట్మెంట్ పార్ట్ వరకు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకి మెన్సెస్ అన్నది, మనకి నెలసరి అన్నది మామూలుగా 28 డేస్ నుంచి 35 డేస్ వరకు వస్తుంది అనమాట. దీన్ని సాధారణ మెన్స్ట్రల్ అని అంటాం, సైకిల్ అంటాము. అలా కాకుండా ఇది డిలే అయినప్పుడు దీన్ని డిలేడ్ పీరియడ్స్ అని అంటాం అనమాట. ఇది డిలే అవడానికి చాలా రకాల కారణాలు అనేవి ఉంటాయి అనమాట. సాధారణంగా స్త్రీలలో వచ్చే కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి మామూలుగా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్నది అవుతూ ఉంటుంది అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎలా అవుతుందంటే, మనకి వెయిట్ అన్నది స్త్రీలలో ఎవరైతే ఉన్నారో అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా మనకి మెటబాలిజం అన్నది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ హార్మోన్స్లు అన్నది హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. వీళ్ళల్లో కూడా మనకి ఈ హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల సాధారణంగా పీరియడ్స్ అన్నది డిలే అవుతుంటుంది. దీంతోపాటు బరువు అనేది అధికంతో పాటు లో వెయిట్ కూడా ఉంటారనమాట. అట్లా ఉన్న వాళ్ళలో కూడా మనకి పీరియడ్స్ అనేది డిలే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఉండవలసిన బరువు కన్నా కూడా తక్కువ బరువు ఉన్న వాళ్ళలో కూడా ఎమెనోరియా అన్నది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ఇంకా దీంతో పాటు కొంతవరకు పీసీఓడి కానీ పీసీఓఎస్ అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్మోన్స్లో హెచ్చు తగ్గుల వల్ల పీరియడ్స్ అన్నది డిలే అవుతూ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకోటి థైరాయిడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో, ఇంకా వేరే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్స్ అనేది డిలే అవుతుంటుంది. దీంతోపాటు విగరస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో కానీ, లేకపోతే క్రాష్ డైటింగ్ ఇలాగ చేసే వాళ్ళలో కూడా డిలేడ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంతోపాటు కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా పీరియడ్స్లో మార్పులు అన్నది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా చాలా రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. దీంతోపాటు కొంతవరకు ఏజ్ అన్నది చూసుకున్నట్టయితే అబోవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో కూడా, అంటే మెనోపాజ్ అటెండ్ అయ్యే ప్రీ మెనోపాజ్ స్టేజ్లో కూడా డిలేడ్ పీరియడ్స్ అన్నది ఉంటుంది అనమాట. ఈ కండిషన్స్ని బట్టి, అంటే మనకి పీరియడ్ రాకపోతే దాన్ని ఎమినోరియా అంటాం కదా, ఆ ఎమినోరియా అయితే ప్రైమరీ ఎమినోరియా, సెకండరీ ఎమినోరియా అని ఉంటుంది. దీంట్లో ఉన్న కారణాలను బట్టి మనం దాన్ని డయాగ్నోజ్ అన్నది చేసుకుంటూ ఉంటాం అనమాట. దీంతోపాటు దీంట్లో లక్షణాలు అనేవి చూసుకున్నట్టయితే సాధారణంగా పీరియడ్స్ డిలే అవ్వడం వల్ల కొంతవరకు వీక్నెస్ ఉండడము, బాడీ హెవీనెస్ ఉండడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, దీంతోపాటు కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతవరకు ఇంకా వేరే రకాలుగా, అంటే కొంతవరకు స్టమక్ పెయిన్ కానీ, బ్రెస్ట్ నిప్పుల్స్ పెయిన్ కానీ, ఇంకా హెవీనెస్ ఆఫ్ బాడీ కానీ, ఇలాగ రకరకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలాగ కొంతవరకు మనకి ఎమినోరియా అంటే డిలేడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వగానే కొంతవరకు దానికి కాజెటివ్ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటూ, బరువు ఎక్కువ ఉన్నట్టయితే కొంతవరకు మెటబాలిజం పెరిగేలాగా కొంతవరకు ఎక్సర్సైజెస్ అన్నవి చేసుకుంటాం. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకుంటూ, హెల్దీ ఫ్రూట్స్ డైట్ ఇవి ఫాలో చేసుకుంటూ, మెడిటేషన్ ఇవి చేసుకుంటూ కొంతవరకు నార్మల్ లైఫ్ స్టైల్లో ఎక్కడ చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజెస్ అనేవి కొంతవరకు మార్పు అన్నది చేసుకున్నట్టయితే జనరల్గా పీరియడ్స్ అనేవి మనం రెగ్యులర్ అన్నది చేసుకోవచ్చు. అలా కాదు ఇంకా వేరే కంప్లైంట్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఏదైతే ఉన్నాయో ఆ డిసీజెస్ని కూడా మనం ఇప్పుడు పీసీఓడి ఇలా సిస్ట్లో ఫామ్ అవుతున్నప్పుడు, ఓవ్యులేషన్లో చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఎండోమెట్రియం కానీ, అంటే గర్భాశయంలో మార్పుల వల్ల కానీ, లేకపోతే గర్భాశయంలో ఏమన్నా పొరల మార్పుల వల్ల కానీ, లేకపోతే ఏమన్నా గడ్డల్లాగా ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నా కూడా మనకి నెలసరిలో హెచ్చు తగ్గులు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని డయాగ్నోస్ చేసుకుంటూ వీటికి తగిన ట్రీట్మెంట్ అన్నది తీసుకున్నట్టయితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. హోమియోలో అన్నది చూసుకున్నట్టయితే మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఇలాంటి నెలసరిలో వచ్చే అన్ని రకాల సమస్యలకి మన దగ్గర హోమియో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. మెడినైన్లో ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనకి డైట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఈ డిసీజెస్ అనేవి మనకి క్యూర్ అవడంతో పాటు మళ్ళీ రాకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఉంటుంది అనమాట. మనకి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ 0% రిస్క్తో హోమియో మెడిసిన్స్ అన్నది అవైలబుల్ అన్నది ఉన్నాయి. ఈ ఎండోమెట్రియోసిసే కానీ, లేకపోతే మనకి పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్కి కానీ, లేకపోతే ఇంకా ఒబేసిటీ ప్రాబ్లమ్స్కి, దీంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ వల్ల కానీ, వీటన్నిటికీ కూడా మనకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీకు ఇంకేమైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్టయితే ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.